నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఇటీవల ఢిల్లీలోనే ఒక ప్రెస్ క్లబ్లో కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మోడీ శ్రీరాముడి అవతారంలో ఉన్న ఒక మోడీని వాళ్ళు మార్చేసి వాళ్ళకి నెమలి పింఛం పెట్టి ఒక కొత్త దేవుణ్ణి సృష్టించారు. తర్వాత కొన్ని కొత్త శ్లోకాలు కనిపెట్టి కొన్ని చాంట్స్ కూడా చేశారు అక్కడ. సో అంటే ధ్రువరాటి ఒక మాట అన్నాడు, అంధభక్తులకి హిందువులకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళంటూ ఒక కొత్త మతాన్ని సృష్టించుకున్నారు, ఆ మతానికి దేవుడే మోడీ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏమంటారు ఈ వ్యవహారం మొత్తం చూస్తే మీకు ఏమనిపించింది? ఇప్పుడు యాక్చువల్గా హిందూ మతానికి కాపీరైట్ కింద ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉండటం, దేశభక్తి కూడా కాపీరైట్, వీళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరు హిందువులో, ఎవరు ఒరిజినల్ హిందువులో, ఎవరు ఒరిజినల్ దేశభక్తులు కూడా వీళ్ళే సర్టిఫికేట్ ఇస్తారా? అందుకని ఇదే బెటర్ అండి. ఎందుకంటే మీరు శ్రీరాముడిని కాదు, దాంట్లో నెమలి పింఛం కూడా ఉంది, చూడలేదా మీరు? అవును అవును. అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు కలిసిన రామకృష్ణులు కలిపిన కొత్త మతం ఏదైతే ఉందో అది మోడీ గారి మతం. అప్పుడు అక్బర్ దీన్ ఇలాహి అనే మతాన్ని ప్రవేశపెట్టారు, అన్ని మతాల సారాంశం అని మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ప్రభావం సాగింది కాబట్టి కొన్నాళ్ళు నడిచిన తర్వాత అంతర్ధానం అయిపోయింది అది. అలాగే మోడీ గారు కూడా ఈ మతం రామకృష్ణ మోదీయా రామకృష్ణ మతం అని పెట్టుకుంటాం మంచిదండి. అప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చుకోవచ్చు. ఇది హిందూ మతం అని వీళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఇంకా సరిపోరు వీళ్ళు. ఎందుకంటే హిందూ మతంలో ఈ గుడి కడతాం ఒకటి, ఇంకోటి కూడా చెప్పారు, వారికి పూర్తి బంగారంతో 100 కోట్లు 112 కోట్లు పెట్టేంతో పూర్తి బంగారంతో విగ్రహం 5 ఎకరాలు అడిగారు కెనరా అసోసియేషన్ అని. అంటే ట్రాన్స్జెండర్స్ అదే మిగతా వాళ్ళు ఉంటారు కదండి సంఘం, వాళ్ళ సంఘం రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ రాష్ట్రానికి నివేదించింది. వాళ్ళు అనుమతి ఇస్తే కనుక ఇప్పుడు బీహార్లో మోడీ గారికి పూర్తి బంగారు విగ్రహంతో కూడిన, అంటే సతీ సమేతంగా కాదు ఒక్కళ్ళగా ఉండేటట్టు, శ్రీరాముడు అయితే లేదా రాధాకృష్ణులు అలా ఉంటారు, అలా రాధాకృష్ణులతో విగ్రహం చేస్తారని తెలియదు నాకు. అందువల్ల మోడీ గారికి విషయంలో మోడీ గారు కొత్త మతం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కొత్తగా ఇంకొకళ్ళు రాశారు, నమో నమః భవాన్ ఆస్మాకం మాయాజాలం కళాశాలం నా జానాతి ఇది వదంతి క్రిస్తు ఎంఏ రాజనీతి శాస్త్ర అధ్యుష్య పాఠ్యక్రమ అధిజ్ఞ విద్యానాం రాజభావన్ మహాపురుష అని శ్లోకాలు ఆయన మీద. అంటే ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా ఎంఏ ఆల్ పొలిటికల్ సైన్స్ అని, ఈ ప్రపంచంలో ఎక్కడ కోర్సు లేదు, చదివింది ఒకే ఒక వ్యక్తి, అది ఒకళ్ళే మోడీ గారు అనే విధంగా ఆయన పూజిస్తే ఇంత సాధ్యం కాదు కదండి. ఆల్ పొలిటికల్ సైన్స్ ఎవరు లేకుండా ఒక్కడు ఈ ప్రపంచం మొత్తం మీద క్లాస్మేట్ లేకుండా చదివారంటే ఆ రోజులోనే అది చాలా గొప్ప. అలాగే నమో నమః గణిత రాజా 20 + షట్ 1 + సప్త అంటే తెలుసు కదా, 2 + 6 8, 1 + 7 మీ పుట్టినరోజు, మై రిపబ్లిక్ డే 2 1 అనే కొత్త సిద్ధాంతాన్ని అష్ట అనేతు విస్మయ సంఖ్యాయ దేశాయ సంయోజిత గవాన్ గణిత దిగ్గజ అహా అని అలాగా అద్భుతంగా రాశారు. దేవమాత్రాండ భౌతిక రాజు A+B కథం భవతి ఇది విశ్వస వివృత్తవాన్ విజ్ఞాని అంటే A+Bని అద్భుతంగా సూత్రీకరించారు కదా ఆయన. పైగా యుద్ధ నిపుణత మేఘా వర్షి చేత్ రాడారాణం అఘోరే చరేచన విమానాచి గచ్చింతి ఇతి రావిజం సహా ఉక్తవాన్ మహావ్యూహకర్త. చాలా శ్లోకాలు ఆయన గురించి రాయటం జరిగింది. ఎందుకంటే ఒక గొప్ప యుద్ధ వ్యూహకర్త, అంటే యుద్ధ సైనిక నిపుణుడి కింద రాడార్ కింద ఉంటే విమానాలు వెళ్తే కనపడమని ఈయన కనిపెట్టి సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు దాని విధంగా ఉందంటే మరి దాని మీద శ్లోకం. ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి మనం? 112 కోట్లు పెట్టి బంగారు విగ్రహంతో గుడి కడతారు ఈయనకి. నాకు అర్థం కావట్లేదు దేనికి అది ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. సైకో ఫ్యాన్సీ అంటారు దీన్ని. అంటే కొంతమంది రాజకీయ నాయకుల కోసం, కొంతమంది సినిమా నటుల కోసం, కుల గజ్జి మత పిచ్చి బాగా ఎక్కేసిన వాళ్ళ కోసం ఇది రుగ్మత. దీని నివారణ ముఖ్యమండి, దీనికి చికిత్స కష్టం. అది రాకుండా, ఈ సైకో ఫ్యాన్సిజం రాకుండా చూసుకోవాల్సిన నివారణ ముఖ్యం. వచ్చిన తర్వాత దాని చికిత్సలు కష్టం అంట, దాంతోనే తలగా కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు.
అంటే హిందూ మతానికన్నా ఇంకొక స్టెప్ పైకి ఎక్కించారంటారా మోడీని? అంటే ఇట్లా హిందూ దేవుడు అంటే ఇది ఇప్పుడు అంటే మతం కన్నా ఇంకా మోడీయే గొప్పవాడు అనేది. రామకృష్ణుల విగ్రహం ఎక్కడ ఉందా? రాముడు కృష్ణుడు అక్కడ పూజ చేశారు. రామకృష్ణులు ఇద్దరు కలిసినప్పుడు ఎక్కడ విగ్రహం ఉందా? లేదు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామిని పూజిస్తాం, ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థం విష్ణుమూర్తి శివుడు ఇద్దరు కలిసి ధర్మ సంస్థాపనార్థం చేశారని అయ్యప్పని. అది అలాగా అయ్యప్ప కంటే మించిన కొత్త దేవుడు వాళ్ళ మోడీ గారు అనే విధంగా రాముడు కృష్ణుడు కలిసిపోయి ఒక దేవుడు, రెండు అవతారాలు కలిసిపోయి ఏకావతారం కింద ఆయన వచ్చేస్తూ ఆయన మందహాసం చూస్తూ ఉంటే ఆ బాణం పట్టుకున్న తీరు అసలు కొత్త దేవుడు, అది దేవుళ్ళే అలా కాదు కాదు ఇంత గొప్ప దేవుడు అనే అసలు ప్రజలు తన్మయత్వంతో అయిపోతున్నారు అనుకోండి. ఇది దాని ఇంకోటి కూడా ప్రతిపాదించారు. వందే మాతరం గీతం కొత్తగా వచ్చింది అని అనుకుంటున్నారు. లేదండి, మనందరి గుండెల్లో ఉంది. స్వతంత్ర ఉద్యమం జరిగింది వందే మాతరం, దాంతో స్వతంత్ర ఉద్యమం చేశారు. జెండా ఎగరేస్తా తోట నర్సయ్య మచిలీపట్నంలో పోలీసులు కొడుతున్న రక్తం కారుతున్న జెండా వందే మాతరం జెండా పట్టుకున్నాడు. టంగుటూరు ప్రకాశమంతులు గారు కాల్చండి రా, మీరు పిల్లల్ని కాల్స్తారంటారని చొక్కా తీసిన గుండెని చూపించి వందే మాత్రం ముందుకెళ్ళాడు. మన అందరిలో ఉంది. కానీ కొత్తగా వీళ్ళు చాలా చరణాలు తీసుకొచ్చారు. సరే, మంచిదే. అది గ్రామానికి తీసుకెళ్లే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. దానివల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, కోట్లాది ఉద్యోగాలు, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కూడా దీనివల్ల వస్తాయని కొంతమంది అభిమానులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధం లేదు, తెలియదు. అందుకని ప్రతి ఊరికి ప్రతి వాడకి మోడీ గారి విగ్రహం అంటే కొత్త దేవుడు. ఇక పాత దేవుళ్ళు అందరిపై కొత్త దేవుడు, మీరు ఆల్రెడీ శ్లోకాలు చాలామంది రాశారు, అదే చేస్తున్నారు అన్నమాట. ఇక అంటే ఇప్పుడు ఆ ఢిల్లీ ప్రెస్ క్లబ్లోకి వచ్చిన ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాత్రమే చేశారు, వాళ్ళు మాత్రమే మోదీని దేవుడిగా భావిస్తున్నారు అనుకోవటం పొరపాటు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు బీజేపీని సమర్థించే వ్యక్తులు కాదండి, కలిసినట్టున్నారు, పిలిస్తే కలిసి వ్యక్తులు మోడీని విష్ణుమూర్తి అవతారం అని కూడా భావిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకు మించి లేదండి, విష్ణుమూర్తి గారి కంటే కూడా మనం మన మనోభావాలను గాయపరిస్తే వాళ్ళకి లెక్క చేయలేదు, అంతకంటే గొప్ప దేవుడిగా భావిస్తున్నారు. వీళ్ళ దేవుడు దేవదేవుడు ఈయన పైన ఇంకొక ఆయన ఉన్నారని కూడా పూజలు వచ్చినాయి. తెలుసా ఆయన ఎవరో మీకు? చూడలేదా? ఫోటో చూపించిన ఆయన కూడా గుడి ఫోటోలు పెట్టి పూజించారు. అంటే ఈయనే సేవ చేసుకున్న దేవుడు ఎవరై ఉంటారు? ఇప్పుడు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 3 గురువులు ఉన్నారు. ఒక ఆయన కబీరు, 2 ఆయన బుద్ధుడు, 3 ఆయన ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే. మహాత్మానే సంబోధిస్తాడు ఆయన. ఆయనకే చాలామంది అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళకే 3 గురువులు ఉన్నారు. అంటే ఈయన పైన డెఫినెట్గా నేను మహాత్మా జ్యోతిబా పూలేకి సాల్యూట్ చేస్తాను. అలాగే మోడీ గారి దేవుడు అనుకుంటే వాళ్ళ పైన దేవదేవుడు ఇంకొక ఆయన అన్నాడని చెప్పి వాళ్ళందరూ మొన్న 2019లో చాలా బొమ్మలు పెట్టి కాబే అదానీ గారు ఆయన బాస్ అనుకుంటారు. దేవుడు ఎలా అవుతాడైనా? ఈ దేశాన్ని ఏకఛత్రాధిపతిని శాసిస్తున్న వ్యక్తి వాళ్ళిద్దరు మనుషులు పెట్టు. ఆయన ట్రంప్ గారంట. చూశారు కదా, ట్రంప్ కూడా గుడ్లు కట్టారు కదా మోడీ గారి భక్తులు. మీరేమో అనొద్దు, మనోభావాలు దెబ్బతంటే ఇక్కడ ట్రంప్ దేవాస్య నమః. మనం మోడీ అంటే ఇక్కడ ఉన్నాడు మోడీ గారికి శ్లోకాలు కడుతుంటే మోడీ గారు ట్రంప్ ఆయన నమః, ఔర్ ఎక్ బార్ తిరిగి ఆగాయ నమః అని ఆయన పూజ చేస్తారు. అబ్కి బార్ ట్రంప్ సర్కార్ ఔర్ ఎక్ బార్ నమః అని పెట్టి ఏంటంటే నమః అంటే నరేంద్ర మోడీ, నమః అంటే నరేంద్ర మోడీ అంట. మీకు నవ్వులాటగా ఉంది, కడుపు మండిపోతుంది అక్కడ అభిమానులకి, బాధగా ఉంటుందండి. నమో అనే దానికి కూడా నమో అంటే ఒక నరేంద్ర మోడీ. మనం హిందూగా ఆ నమో అనే పదాన్ని మనం చాలా ఉత్కృష్టంగా ఓం అనే పదాన్ని చాలా గొప్పగా ఓం అని తెలుగులో మనం చాలా గొప్పగా చూసుకుంటాం. ఆ నమో అనే పదాన్ని గొప్పది, దానికి కూడా ఈయన అంట కట్టేశారు. అంటే దేశంలో సైకో కల్ట్ బాగా పెరిగిపోతుంది. అంటే హిందూయిజాన్ని మోడిఫికేషన్ చేస్తున్నారు అనేది ఒక ఒపీనియన్ ఉంది. భలే ఉన్నారు మీరు, ఇంగ్లీష్లో కూడా మోడీ గారిని తీసుకొచ్చారు మోడిఫికేషన్ అని. అలాగా కానివ్వండి, ఎందుకంటే బీజేపీ అనే పార్టీ ఖచ్చితంగా కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ, వ్యక్తిగత ఆరాధనని పక్కన పెట్టే పార్టీ అది.
కమ్ వాట్ ఎవర్ హిందూ మహాసభ కూడా చెప్తున్నానండి. 1915లో మదన్ మోహన్ మాల్వీయ గారు ఏర్పాటు చేశారు. 1952లో పల్లవి మధుకర్త కోసం అనేక మంది భారతీయ జనసంఘ ఎన్నికల కోసం పార్టీ కింద డైరెక్ట్గా స్వతంత్రం అనంతరం జరిగిన మొదటి దాంట్లో మీరు. కానీ ఏ చరిత్రలో అంటే ఈ గత 116 సంవత్సరాల చరిత్ర ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని మేనిఫెస్టోలో 50 ఫోటోలు 60 సార్లు పేర్లు రాసిన ఘటన ప్రపంచ చరిత్రలో కిమ్. ఆ కిమ్కి పిచ్చి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఊరినే పార్టీ ఎన్నికలు పెట్టుకుంటాడు. డెమోక్రసీయే పేరుకి అలాగా కమ్యూనిజం అని చెప్పి ఆయన చేస్తూ ఉంటారు. ఆయన కూడా ఇన్ని ఫోటోలు వేసుకోలేదంట. ఎక్కడ చూసినా ప్రతి పేజీలో ఆయన ఫోటోలు ఉంటుంది కిమ్ము. కానీ 40 పేజీలు అవ్వడం వల్ల 50 పేజీలు వచ్చే అవకాశం లేకుండా పోయిందంట. మోడీ గారికి 50 వెరిఫై చేసుకోమనండి మేనిఫెస్టో. అది ఉత్తర భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కాదు. మోడీ ఆయన అద్దాని ఆయన నమ ఈ మేనిఫెస్టో. అన్ఫార్చునేట్లీ దేశం మొత్తం వాళ్ళ చేతిలో చిక్కుకుపోయినట్టుంది. క్రోనీ క్యాపిటలిస్టుల చేతిలో తీసుకెళ్ళి పెట్టేశారు. చాలా ఇబ్బంది. దయచేసి దీని నుంచి వచ్చి కానీ మీరు ఆ మోడీ మతం పెట్టుకోండి అని అన్నట్టు మోడీ గారికి పూజలు చేసుకొని శ్లోకాలు కట్టుకొని గుడ్లు కట్టుకొని ఆ మోడీ గారు అనే దేవుడి బదులు ఆ పైన దేవదేవుడి ఫోటో ట్రంప్ గారిది కూడా పెట్టుకొని కానీ మీరు హిందువులు అని చెప్పుకోవద్దు. మీరు మోడీ గారికి మోడీ ఆయన నమః మతం పెట్టుకోండి, మాకు ఎవరికి అబ్జెక్షన్ లేదు. శ్లోకాలు పెట్టుకోండి, గుడ్లు కట్టుకోండి, బంగారు గ్రహంతో గుడ్లు చేయించుకోండి. ఆంధ్రప్రదేశ్ వరకు నమ్మక ద్రోహం నైవంచం చేసిన విభజన హామీలు మా విషయంలో మాత్రం ఆ ఊళ్ళో కూడా అక్కడ దెయ్యాల గుళ్ళు కూడా లేవు. కానీ ఈ భజన కొత్త కడతారు. తెలంగాణకు చేసిన వాళ్ళు భూతాల గుళ్ళు కడతారు. దెయ్యానికి భూతానికి చాలా తేడా ఉందండి. అది ఎందుకంటే నమ్మక ద్రోహం వెనక నమ్మక ద్రోహం చేసి ఉంటారు. 12 సంవత్సరాల నుంచి తెలంగాణకి ఒక బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో చాలాసార్లు ₹1,00,00,000 తెలంగాణకి పెంచి గుజరాత్కి 8,400 కోట్లు పెంచుకుని వీళ్ళు చెప్పులు తీసుకుని ఆ అధ్యక్షులందరూ ఆ చెప్పులను పూజిస్తారంట. ఇంకానే భర్తడు వెళ్ళి శ్రీరాముడు పాదుకలు తెచ్చుకున్నట్టు ఈయన పాదుకలు తెచ్చుకుని పెట్టుకుని పూజిస్తామని అనలేదు. చేయమనండి. ఆంధ్రప్రదేశ్కి చేసిన నమ్మద్రోహం సవరించమనండి. తెలంగాణకి చేస్తున్న నయవంచనని 12 సంవత్సరాలు చేసిన సవరించమనండి. అప్పుడు దండం పెట్టుకుంటారు. కానీ మోసం చేసి మతం పేరు మీదో కులం పేరు మీదో ఉప ప్రాంతం పేరు మీద రెచ్చగొడతాం మంచి పద్ధతి కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. ధన్యవాదాలు. నమస్కారం.